నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఏపీ సెక్రటేరియట్లో ఇప్పుడు ఏదో జరిగిపోతోందా? పరస్పరం నిఘాలు పెరిగిపోయాయా? గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ వాతావరణం ఉద్యోగ వర్గాల్లో కనిపిస్తోందా? ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూడటం కామనే అయినా ఆ నిఘాల కథ ఏంది? టెన్షన్ ఎందుకు పెరుగుతోంది? ఉద్యోగుల మీద నిఘా పెడుతోందెవరు? పరిపాలనకు గుండెకాయ రాష్ట్ర సచివాలయంలో ఇప్పుడు రాజకీయ చర్చలు ఓ రేంజ్లో జరిగిపోతున్నాయి. ఏపీ సెక్రటేరియట్లో ఇప్పుడు ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా పని కంటే ఎన్నికల ఫలితాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట. ఇంకొందరైతే అసలు పని మానేసి మినీ మీటింగ్లు పెట్టుకుని అభిప్రాయ సేకరణలు జరుపుతూ ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించుకుంటున్నట్టు తెలిసిందే. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ పవర్ అస్త్రను చేజెక్కించుకుంటుందా అంటూ రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారట. ఇందులో కొందరైతే వాళ్లల్లో వాళ్లే పందాలు కట్టుకోవడం, ఆ తర్వాత తత్వం బోధపడి వెనక్కు తగ్గడం లాంటి ఘటనలు కూడా జరుగుతున్నట్టు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటి గురించి సెక్రటేరియట్లో కథలుగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగితే తమ పరిస్థితేంటి, ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందని కూడా ఉద్యోగుల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఆ చర్చోపచర్చల క్రమంలోనే ఉద్యోగుల మధ్య మరింత ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రకరకాల విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయట. నిన్నటి వరకు కొందరు ఉద్యోగులు ఎలా వ్యవహరించారు, ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారు అంటూ వాళ్ల లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ పై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోందంటున్నారు. మొన్నటి వరకు ఓ పార్టీని తెగ విమర్శించిన వాళ్లతో అంటకాగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్లలో కొందరు నెమ్మదిగా సైడ్ అవుతున్నట్టు ఉద్యోగ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరైతే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని తాము నమ్ముతున్న పార్టీలకు చెందిన నేతలను కూడా కలుస్తున్నారట. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. ఎన్నికలయ్యాక ఫలితాలకు ముందు ఎవరెవరు ఏ పార్టీల నేతలను కలిశారు అనే అంశం ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ దిశగా కాస్త వాసన వచ్చిన వారంతా మరింత సమాచారం కోసం ఎక్కడికక్కడ కూపీలు లాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు ఉద్యోగులు వైసీపీలోని కీలక నేతలను కలిస్తే ఇంకొందరు టీడీపీ ముఖ్యులను కలిసే ప్రయత్నంలో ఉన్నారట. ఇలా ఆయా పార్టీల ముఖ్యుల్ని కలుస్తున్న వారిలో ఇప్పటి వరకు డబుల్ గేమ్ ఆడిన వాళ్లు ఉన్నారట. ఆ డబుల్ గేమ్ చుట్టూనే ఇప్పుడు సెక్రటేరియట్లో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోందంటున్నారు. ఈ క్రమంలో ఏ ఉద్యోగులు ఎవరెవరిని కలుస్తున్నారు అనే అంశంపై కొందరు నిఘా పెడుతున్నట్టుగా తెలిసిందే. సచివాలయంలో ఇప్పటికే తమకున్న పాత్రను పటిష్టం చేసుకోవడానికి కొందరు తాపత్రయ పడుతోంటే ఇంకొందరు కొత్త పాత్రల కోసం, పెత్తనం కోసం పాకులాడుతున్నారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే 10 రోజులు ఈ నిఘాలు, విశ్లేషణలు ఇలాగే కొనసాగుతుంటాయి. తర్వాత పవర్ను బట్టి ప్రాధాన్యతలు మారిపోవడం మాత్రం కామన్ అంటున్నారు పరిశీలకులు.